హాయ్ ఫ్రెండ్స్, సాయి పల్లవిలో దేవత లక్షణాలు లేవట. ఆమె ఆ పాత్రగా పనికిరాదు. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో అనేక క్రేజీ ప్రాజెక్ట్స్ రూపొందుతున్న విషయం మనకు తెలిసిందే. వాటిలో రామాయణం ఒకటి. దంగల్ ఫేమ్ దర్శకుడు నితీష్ తివారీ అత్యంత భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ చిత్రంలో రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి నటిస్తోంది. అయితే రీసెంట్ గా సెట్ నుండి కొన్ని పిక్చర్స్ రిలీజ్ అయినాయి. అందులో రణబీర్ కపూర్ రాముడి గెటప్ లో, సాయి పల్లవి తల్లి సీతమ్మ గెటప్ లో కనిపించారు. వీరిద్దరిని అలా చూసిన ఫ్యాన్స్ కూడా చాలా మురిసిపోయారు. కానీ సునీల్ లాహిరి మాత్రం తన అసంతృప్తిని వ్యక్తం చేశారట. రామానంద్ సాగర్ టీవీ సిరీస్ రామాయణంలో లక్ష్మణుడి పాత్రను పోషించిన సునీల్ లాహిరి రీసెంట్ గా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రణబీర్ లుక్ గురించి మాట్లాడిన ఆయన, రణబీర్ లుక్ నాకు బాగా నచ్చింది. అతను చాలా తెలివైన వాడు కాబట్టి పాత్రలో ఎంతో పరిపూర్ణంగా కనిపించాడు. అసలు యానిమల్ మూవీ చూశాక జనాలు రణబీర్ని రాముడిగా అంగీకరించడం కష్టంతో కూడుకున్న పని. అయితే రణబీర్ను జనాలు ఎంతవరకు ఆదరిస్తారో తెలీదు. ఇమేజ్ లేదా బ్యాగేజీ లేని నటుడిని రాముడిగా నటింపజేస్తే సత్ఫలితం ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నానని స్పష్టం చేశారు. ఇక సాయి పల్లవి గురించి మాట్లాడుతూ, నటిగా ఆమె ఎలా చేస్తుందో నాకు తెలియదు. ఆమె చేసిన పని లేదా సినిమాలు ఎంతవరకు చూసింది లేదు. కానీ లుక్స్ పరంగా ఆమెలో దేవత లక్షణాలు లేవు. నా మనసులో సీత ముఖం చాలా అందంగా, ఎంతో పరిపూర్ణంగా ఉంటుంది. అవి సాయి పల్లవి ముఖంలో నాకు కనిపించటం లేదు. రావణుడు ఆమెతో ప్రేమలో పడేంత ఆకర్షణీయంగా నటి ఉండాలి అని సునీల్ చెప్పుకొచ్చారు. ఈయన కామెంట్స్ పై దారుణమైన ట్రోల్స్ వస్తున్నాయి. ఒకసారి ఆమె సినిమాలు చూసి, ఆమె నటన చూసి తర్వాత మీ అభిప్రాయాన్ని చెప్పండి అంటూ సూచనలు చేస్తున్నారు. ప్రస్తుతం సునీల్ చేసిన కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. రావణుడు ఆమెతో ప్రేమలో పడేంత ఆకర్షణీయంగా నటి ఉండాలని చెప్పి సునీల్ చెప్పుకొచ్చారు. ఈయన కామెంట్స్ పై దారుణమైన ట్రోల్స్ వచ్చాయి. మరి ఎందుకు ఇలా సునీల్ అన్నారనేది మనకి ముందు ముందు తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్. బేరన్ టీవీని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ బేరన్ టీవీ.